పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 18,000 గౌరవ వేతనం ఇస్తామని చెప్పి ఇప్పటివరకు వేతనాలు పెంచకపోవడం అమానుషమన్నారు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోతున్న తరుణంలో కనీసం ఈ బడ్జెట్లో అన్నా తమకు ప్రత్యేక నిధులు కేటాయించి వేతనాలు పెంచుతారని అనుకున్నామని, కానీ బడ్జెట్లో పెట్టకపోవడం చాలా దురదృష్టకరమన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో తమ వేతనాలు సరిచేసి తమని ఆదుకోవాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మూకుమ్మడిగా విధులు బహిష్కరించి ప్రభుత్వానికి కనువిప్పు అయ్యే విధంగా కార్యాచరణతో ముందుకు వెళ్తామని హెచ్చరించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో గర్భిణీ బాలింతలకు అదే రకంగా పేద ప్రజలకు సేవల ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు మరి ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు నిర్ణయించాలని, అదేవిధంగా ఫిబ్రవరి నెలలో రావాల్సిన పారితోషికం ఇప్పటి వరకు కూడా రాలేదు, వెంటనే చెల్లించాలని, అదే రకంగా పని భారాన్ని తగ్గించాలని, ఒక జాబు చార్టు నిర్ణయించాలని, తదితర సమస్యల పరిష్కారం కోసం మరి గత 10-20 రోజులుగా మరి అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియుగా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మేము నిర్వహించడం జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా మరి మాకు ఇచ్చిన హామీ ప్రకారం 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం చేస్తామని హామీ ఇచ్చిండ్రు. మరి ఇప్పటి వరకు కూడా మొన్న బడ్జెట్ లో కూడా మరి ఈరోజు ఆశా వర్కర్లకు నిరాశ కలిగించింది. ఈ బడ్జెట్ 18,000 రూపాయల గురించి మాట్లాడలేదు. కనీసం ఆశా వర్కర్లకు ఈ వేతనం ఎప్పుడు పెంచుతాం అనేది కూడా, ఫిక్స్డ్ వేతనం ఎప్పుడు చేస్తాం అనేది కూడా కనీసం ప్రకటన చేయకుండా ఆశా వర్కర్లను మోసం చేసిండ్రు. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ బడ్జెట్ మీద చర్చ జరుగుతున్న సందర్భంలో మరి ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు ఆలోచించండి. మరి ఆశా వర్కర్లు ఈరోజు వెట్టి చాకిరీ చేస్తున్నారు, కనీస వేతనం లేదు, అధిక పని భారంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సరే బడ్జెట్ సవరించి 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం మీద ఈ అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రకటన చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వచ్చే ప్రతి నెల వాళ్ళకి వచ్చేదే పారితోషికం, ఆ పారితోషికం కూడా ఈరోజు ఫిబ్రవరి నెల వేతనం కూడా ఇప్పటి వరకు కూడా రాలేదు. అనేక రకాలుగా దరఖాస్తులు ఇచ్చినాం, మాట్లాడుతున్నాం, కానీ ఈరోజు ప్రభుత్వం మరి ఏమి అంటి ముట్టనట్టుగా కనీసం బాధ్యత లేకుండా ఈరోజు అధికారులు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా సరే అదే రకంగా పెండింగ్ లో ఉన్న లెపరసీ బిల్లులు ఇవ్వాలి. లెపరసీ బిల్లులు రావట్లేదు. ఎగ్జామ్ డ్యూటీ అంటారు, ఎన్నికల డ్యూటీ అంటారు. వీటన్నిటికి కూడా